వెల్కమ్ టు బీపీసీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రోజ్గార్ మేళా కింద 51,000కు పైగా నియామక లేఖలను పంపిణీ చేసిన ప్రధాని మోడీ. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీ వాళ్లే, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై 12వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు మరియు సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక లేఖలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నియామకం పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్గార్ మేళా ఒక అడుగు. దేశ నిర్మాణంలో యువత సాధికారత మరియు భాగస్వామ్యం కోసం అర్థవంతమైన అవకాశాలను అందించడంలో రోజ్గార్ మేళా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దేశవ్యాప్తంగా రోజ్గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా నియామక లేఖలు జారీ చేయబడ్డాయి. केंद्र सरकार में युवाओं को पक्की नौकरी देने का हमारा अभियान निरंतर जारी है और हमारी पहचान भी है बिना पर्ची बिना खर्ची। आज 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र दिए गए हैं। ऐसे रोजगार मेलों के माध्यम से अब तक लाखों नौजवानों को भारत सरकार में परमानेंट जॉब मिल चुकी है। अब ये नौजवान राष्ट्र निर्माण में बड़ी भूमिका निभा रहे हैं। आज भी आप में से कई ने भारतीय रेल में अपने दायित्वों की शुरुआत की है। कई साथी अब देश की सुरक्षा के भी प्रहरी बनेंगे। डाक विभाग में नियुक्त हुए साथी गांव-गांव सरकार की सुविधाओं को पहुंचाएंगे। कुछ साथी हेल्थ फॉर ऑल मिशन के सिपाही होंगे। कई युवा फाइनेंशियल इंक्लूजन के इंजन को और तेज करेंगे और बहुत से साथी भारत के औद्योगिक विकास को नई रफ्तार देंगे। आपके विभाग अलग अलग हैं, लेकिन ध्येय एक है। और वो कौन सा ध्येय? हमें बार बार याद रखना है, एक ही ध्येय है। विभाग कोई भी हो, कार्य कोई भी हो, पद कोई भी हो, इलाका कोई भी हो, एक ही ध्येय, राष्ट्र सेवा। అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. ఘనంగా స్వాగతం పలికిన అమలాపురం గ్రామస్తులు, అడుగడుగున హారతులతో ఘన స్వాగతం పలికిన మహిళలు. గ్రామంలో కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి. అమలాపురంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనిత ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించిన మంత్రి. R&B కల్వర్టుకు శంకుస్థాపన చేసిన మంత్రి. గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. ఒక మంచి వాతావరణం, అందరూ కూడా అమాయకులు. రోజువారీ కూలి పనికి వెళ్తేనే కానీ ఆ రోజు పూట గడవని కుటుంబాలు చాలా మంది ఉన్నారు. ఈ రోజు వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వాళ్ళందరినీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాం, ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. ముఖ్యంగా దీనిలో భాగంగానే ఈరోజు మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇంతకు ముందు గవర్నమెంట్ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నది కాస్త ఆయన ఇంకా అధికారంలోకి రాకముందే ఒక నెల ముందు నుంచి 4,000 రూపాయలు ఇచ్చి
మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటో నెల 7,000 రూపాయలు మీ ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం నడిపించేటప్పుడు దాన్ని కొనసాగించాలి తప్పించి దాన్ని ఆపకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. కానీ మీరందరూ ఒక్కొక్క బిడ్డకి వేసేసరికి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఒక పిల్లని చదివించుకొని ఇంకో పిల్లని తీసుకెళ్లి కూలి పనులకు పంపించే పరిస్థితి వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా, రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉన్నా కూడా, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఏదైతే ఆ డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తల్లికి వందనం అని చెప్పి మళ్ళా మార్చి పేరు పెట్టి దానికి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఈ రోజు వాళ్ళకి సంబంధించి మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. 4 ఆడబిడ్డలంట, 4 పిల్లలు, ఆడబిడ్డగా 4 పిల్లలు, 4 పిల్లలకి కూడా 15,000 రూపాయలు వచ్చాయి. ఇవి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా ఇచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిపి తీసుకున్న సందర్భాన్ని కూడా మీకు అందరికీ చెప్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ ఉచిత గ్యాస్ కనెక్షన్ 3 కనెక్షన్లు ఇస్తాన్నాం. ఆల్రెడీ 2 కనెక్షన్లు గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. ఇప్పటికీ రాకపోతే ఆ సిలిండర్ కూడా వస్తుంది. ఇంకో సిలిండర్ కి సంబంధించి మీరందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బులు మీ దగ్గర పడట్లేదు, లేకపోతే సంథింగ్ ఇలా ఉన్న ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంది. ఆ సిలిండర్ డబ్బులు కూడా మీకు అకౌంట్ లో పడేటట్టుగా చేసే పరిస్థితి కూడా ఈ రోజు ఉంది. అదేవిధంగా మీ అందరికీ కూడా ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అమ్మ మీరు అందరూ ఒకసారి మనసాక్షి గుండెలో చేసుకొని చెప్పండి, ఈ గ్రామంలో ఏ రోడ్ వేసినా ఏ డ్రైన్ వేసినా మేమున్నప్పుడు వేసినాయి కదా, అవునా కదా చెప్పండి. మీరందరూ కూడా మేము అధికారంలో ఉండేటప్పుడు మేము ఉన్నప్పుడే ఈ రోడ్లు కానీ ఈ ట్రైన్లు కానీ అన్ని వేసుకున్నాం. లాస్ట్ 5 తుఫాన్ బిల్డింగ్ తో సైతం లాస్ట్ 5 సంవత్సరాలు వచ్చారు, చక్కగా ముద్దులు పెట్టేశాడు, ఇలా తలని వినేశాడు, వెళ్ళిపోయాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ అందువల్ల మీరందరూ కూడా మమ్మల్ని గెలిపించారు. ఈ రోజు మాకు బాధ్యత ఉంది. డెఫినెట్ గా ఇక్కడ నాయకులు కూడా నేను మెచ్చుకోవాలి. ఇక్కడ ప్రెసిడెంట్ ని, వైస్ ప్రెసిడెంట్ ని, మా గోవింద్, అప్పలరాజు వీళ్ళందరూ కూడా మీ పాత వీధులు ఏదైతే చిన్న చిన్న సందుల్లో ఉన్న విలేజ్ గ్రామాలు అవి, ఈవెన్ దో మీకు చిన్న చిన్న గొట్లవి ముందుకు వచ్చినారు, మెట్లు వేసుకున్నారు, కానీ రోడ్డు సరిగా లేదంటే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని అక్కడ గ్రావెల్ రోడ్డు పోయించిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి. ఈ రోజు ఎందాక పెద్ద మనిందమ్మా ఆ బాబు వేశాడమ్మా అని చెప్పి 80 కోట్లతో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా అభివృద్ధి పనులు. యలమంచిలి మండలం బాడవ్ గ్రామంలో 39.60 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమం మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. యలమంచిలి మండలం బాడవ గ్రామంలో ఈరోజు 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం, అదేవిధంగా 30 లక్షల రూపాయలతోటి జలజీవన్ మిషన్ నిధుల కింద ఇంటింటికి సురక్షిత త్రాగునీరు అందించుకునేటువంటి కార్యక్రమానికి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు, గత సంవత్సరం పరిపాలన అంతా కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధిని పరిగెట్టిస్తూ పనిచేస్తున్నామో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. నేను ఎన్నికల్లో ఊరూరా తిరుగుతున్నప్పుడు మహిళలందరూ కూడా ముందుకొచ్చి మాకు త్రాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పంచాయతీ నుంచి వచ్చేటువంటి నీళ్లు కల్లాపు వేసుకోవడానికి, మొక్కలకి నీళ్లు వేసుకోవడానికి పనిచేస్తుంది తప్ప త్రాగడానికి పనిచేయట్లేదని చెప్తే పాలకొల్లు మండలం, ఓడూరు మండలం, యలమంచిలి మండలం 3 మండలాలు కలిపి దగ్గర 80 కోట్ల రూపాయలు మరి ఇవాళ జలజీవన్ మిషన్లో ఇవాళ ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీరు అందించేటువంటి విధంగా ఓహెచ్ఆర్లు, అదేవిధంగా ఫిల్టర్ బెడ్లు, సంపులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ పనుల్ని ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. తిరుమల శ్రీవారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి టీటీడీ దేవాదాయ శాఖ మధ్య తొలి సమావేశం నిర్వహించినట్టు మంత్రి తెలిపారు. అన్నమయ్య భవన్లో సమావేశం జరుగుతుందన్నారు. టీటీడీలో చాలా కాలంగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించనున్నట్టు మంత్రి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, అలాగే ఇతర అధికార యంత్రాంగంతో దేవాదాయ శాఖ కమిషనర్ గారు, సెక్రటరీ గారు అందరం కలిసి కొన్ని విషయాలపైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తొలి సమావేశం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. తిరుమల తిరుపతి యాజమాన్యంతో ఈ దేవస్థానం యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, అర్చకులు, అలాగే ఈ టీటీడీకి సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క సమస్యలను పరిష్కరించడం, మెరుగైన సేవలు సామాన్య భక్తులకి అందించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ శాఖ సమన్వయం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, వారి ఆదేశాల మేరకు
ఈరోజు తొలి సమావేశం తిరుమలలో జరుగుతుంది. ఈ యొక్క ఆలయ సంబంధించినటువంటి ఉద్యోగులకు లేదా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ట్రాన్స్పోర్టు, లెక్చరర్లు, అర్చకులు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఆ సమస్యలంతా కూడా ఇక్కడ చర్చించిన తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకున్న తర్వాత పూర్తి ఆదేశాలని, వీరికి అనుకూలమైనటువంటి ఆదేశాలను ఇవ్వడానికి ఇవాళ ఈ తొలి సమావేశం జరుగుతుంది. ఏదైనా సరే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అనేక విషయాల యొక్క ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే ప్రారంభం కావాలి. ఆ విధంగానే ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాం. మెరుగైనటువంటి స్వామివారి సేవలు, సామాన్య భక్తులకు కూడా మంచి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో దైవ దర్శనం, ప్రసాదాలు ఇక్కడే కాదు అనేక ఆలయాల్లో ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. దాదాపు 161 ఆలయాలు ఉన్నాయి, ప్రధానమైన ఆలయాలు. ఈ 161 ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం, దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాదం, మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి దాదాపుగా 200 పైచిలకు ఆలయాలకి పునర్నిర్మాణానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఏపీలో కూటమి ఏడాది పాలనలో ఏ రంగం చూసినా అరాచకం, అల్లకల్లోలమే మిగిలిందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రైతులను కించపరిచేలా ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అవకాశం ఉంది కదా అని కూటమి నేతలు అన్నీ దోచేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. డ్రగ్స్ లో విశాఖను ఇంటర్నేషనల్ సిటీ చేశారు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది, ఏ వర్గం సంతృప్తిగా లేదు, రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి కష్టం ఆవిరి అయిపోతుంది, రైతులకు ప్రభుత్వం సాయం అందటం లేదు, రైతులను కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు, మామిడి రైతుల రూపంలో లబ్ధి పొందింది టీడీపీ వాళ్లే, మిర్చి, పొగాకు, ఆక్వా ఏ రంగం తీసుకున్నా ఇదే పరిస్థితి, వైఎస్ జగన్ రైతుల గురించి మాట్లాడితేనే వాళ్ళ బాధలు తెలుస్తాయి, ప్రభుత్వం స్పందించే నాటికి పుణ్యకాలం గడిచిపోతుంది, ఎక్కడికక్కడ దోపిడీ నడుస్తోంది. చూస్తాను నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధల్ని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసిన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి, చంద్రబాబు నాయుడుకి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు. పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంత అయిపోయింది కదా, సీజన్ ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తారని. మరి అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ పేరు ఇచ్చామన్నారు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి? ఆ పేరు పెట్టుకొని మీ కార్యకర్తలతో మీకు దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశపెత్తు ప్రయోజనం కలగలే. అంతకుముందు మిర్చి రైతులు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెత్తారు. ఏదో సపోర్టింగ్ పే ఇస్తా ఉన్నారు, 11,000 రూపాయలకు 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా, ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు ఈ ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా చూస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 విధానంపై ప్రతిపక్ష నాయకులు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎరగవరం మండలం కాకిలేరు పొదలాడ గ్రామాల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ శుక్రవారం ఇంటింటికి పర్యటించి గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ P4 విధానాన్ని విమర్శిస్తూ మాజీ మంత్రి కారుమూరి ఇక్కడ పారిశ్రామికవేత్తలు ప్రైవేటు వ్యక్తులను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు. పేదలకు విద్య, వైద్యం వంటి రంగాల్లో వ్యక్తిగత అవసరాలను తీరుస్తూ సహాయం చేసే విధంగా P4 విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొందరు వ్యక్తులను అవహేళన చేస్తూ మాజీ మంత్రి కారుమూరి మాట్లాడడం సరికాదని అన్నారు. పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని కూడా మనం రావడం చూసాం. ఈరోజు P4 అంటే ప్రభుత్వం, అదే ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం, పార్ట్నర్షిప్. ఆ విధంగా వివిధ ప్రభుత్వంతో పాటుగా వివిధ ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా వివిధ ప్రైవేటు వ్యక్తులు, ప్రజలు భాగస్వామ్యం చేసి ఎవరైతే ఈరోజు సమాజంలో అణగారిన వర్గాలు ఉన్నారో, లేకపోతే పేదరికంలో ఉన్నారో, లేకపోతే ఏదైనా ప్రత్యేక అవసరాలు కావాల్సిన వారు ఉన్నారో అటువంటి వారిని ఈరోజు దత్తత తీసుకునే ప్రోగ్రామ్ని ఈ P4గా ఈరోజు ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇక దానిలో భాగంగా ఇక్కడ కాకిలేరు గ్రామంలో ఒక దివ్యాంగుడికి ఒక స్కూటర్ ఇచ్చి ఆ అబ్బాయిని దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ముందుకు రావడం జరిగింది. దానికి స్కూటర్ కూడా అందించి ఆ అబ్బాయికి అన్ని విధాలుగాను కూడా భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు అందించే విధంగా ఇక్కడ గ్రామంలో కొంతమంది పెద్దలందరూ కూడా ముందుకు రావడం చాలా సంతోషం. ఆ విధంగా P4లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతున్నారు. కానీ కొంతమందికి ఇంకా అవగాహన రాలా. ఈరోజు ప్రతిపక్ష నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, శాసనసభ్యులుగా చేశారు, మంత్రులుగా చేశారు. కానీ వారికి P4 అంటే అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే కాకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలను విమర్శిస్తున్నారు, ప్రైవేటు వ్యక్తులను విమర్శిస్తున్నారు. ఈరోజు నిన్న మన మాజీ మంత్రి గారు చెప్తున్నాడు, ఆంధ్ర షుగర్స్ వాళ్ళు టీ ఇచ్చారా, లేకపోతే వేరే వ్యక్తుల పేరు చెప్తూ, పారిశ్రామికవేత్తల పేరు చెప్తూ ఆకుల బాబు గారు టీ ఇస్తారా ఇంటికి వెళ్తే అని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన అవగాహన చేసుకోవాల్సింది P4 అంటే డబ్బులు ఇవ్వటం కాదు, లేకపోతే టీ ఇవ్వటం కాదు. వెల్కమ్ టు మన టీవీ. ప్రజల సమస్యలు పరిష్కరించిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి టీజీ భరత్ హెచ్చరికలు చేశారు. ఏడాది పాలన హనీమూన్ పూర్తి అయిందని, సమస్యలు పరిష్కారం చేయకపోతే మా ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుందన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బివి జై నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీపేటలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. కాలనీ ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో 10 ఏళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలో 9.50 లక్షల కోట్లు వచ్చాయన్నారు. గత ప్రభుత్వంకు కూటమి ప్రభుత్వం మధ్య తేడా ప్రజలు గమనించాలని సూచించారు. మహిళలు కొంతమంది తమకు తల్లికి వందనం రాలేదని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు మంత్రి తెలిపారు. నేను సీఎం అయిపోతా 29 ఎట్లయితాడమ్మా, ఏం చేశాడని. ఇంత మంచి ప్రభుత్వము, మీకు ఇంటికి వచ్చి కనుక్కుంటున్నాము, ఇష్యూస్ ఏమన్నా ఉన్నా తెలుసుకుంటాము, అన్ని స్టెప్ బై స్టెప్ చేస్తామంటున్నాము. ఎందుకంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే మనము ఎవరైతే పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్లు కానీ చెప్పే పనులు అంటే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోపోతే వాళ్ళు అది కంప్లీట్ చేసే టాస్క్ వాళ్ళ పైన ఉంటుంది. లేకపోతే చర్యలు అనేది గ్యారంటీ ఉంటుంది. 1 year హనీమూన్ అయిపోయిందండి. నేను చెప్తున్నా అధికారులకు అందరికి కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు చేసే తప్పులకి మా పార్టీకి, చంద్రబాబు గారికి నాయకత్వంకి నెగిటివ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో కొన్ని చాలా చిన్న ఇష్యూస్ ఉంటాయి, బట్ మనం పట్టించుకోకుండా డిలే చేయడంతో మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది. సో అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నాం, మీరు సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు సమస్యలు ఏమున్నాయో చిత్తగా ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా కంప్లీట్ చేయాలా, పెద్దవి ఏమైనా ఉంటే ఫాలోఅప్ చేసుకోవాలా. మా ఎమ్మెల్యేస్ ఉంటారు,
మినిస్టర్లు ఉంటారు, వాళ్ళతో ఫాలోఅప్ చేసి కంప్లీట్ చేసే బాధ్యత మీ పైన ఉంది. రిప్రజెంటేషన్స్ ఏమైతే ఇచ్చామో ఆ రిప్రజెంటేషన్స్ ఫీడ్బ్యాక్ కూడా కన్సర్న్ ఎమ్మెల్యేస్, కన్సర్న్ మినిస్టర్స్కి ఇచ్చే వ్యక్తి ఒక రాజ్యాంగం మీద విశ్వాసం లేని వ్యక్తి. రాబోయే రోజుల్లో ఈరోజు మేమందరం, మా మంత్రి గారు, నేను, ప్రతి ఒక్కరం శాసనసభ్యులకు, మా ముఖ్యమంత్రి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మా విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారు? సుపరిపాలన తొలి అడుగు 2.0 అని చెప్తున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిన తర్వాత ఏం చెప్తున్నాడు? 2.0 పరిపాలన చూపిస్తానంటాడు. ఏమంటే రప్పా రప్పా అంటాడు. ఆ తర్వాత నేను చెప్పను అంటే దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళ ఆలోచన విధానం మీరు అడిగినట్టు పత్రికే విలేకరులు, పాత్రికేయ మిత్రుల మీద దాడులు చేయడం, ఇష్టం వచ్చిన వాళ్ళ మీద బళ్ళు ఎక్కి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ 6,400 కోట్లు వెంటనే విడుదల చేయాలి. జీవో 77 రద్దు చేయాలి. అఖిల భారత విద్యార్థి సమైక్య. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన డబ్బులు 6,400 కోట్లు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ప్రభుత్వం నుంచి అందక, కోర్సు పూర్తి చేసుకున్న ఉద్యోగాలకు వెళ్తున్న సర్టిఫికేట్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ విద్యార్థులకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి. మరి 6,400 కోట్ల రూపాయలు వసతి దీవెన, అలా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి, అలాగే డిగ్రీ, బీటెక్, ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు వీరందరికీ కూడా 6,400 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువగలం పాదయాత్రలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చి ఉన్నారు విద్యార్థులకి. ఆ పెండింగ్ అమౌంట్లు మేము రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకుంటాము, అలాగే యాజమాన్యాలను ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఫీజు రీయింబర్స్మెంట్లు రాకపోవడం వల్ల డిగ్రీ విద్యార్థులు కానివ్వండి, బీటెక్ విద్యార్థులు కానివ్వండి, వారి సర్టిఫికేట్లు, టీసీలు కాలేజీల్లో ఉండిపోయి వారు విద్యార్థులు ఉపాధికి వెళ్ళలేక, వారు జాబులకు వెళ్ళలేక వారు అవస్థలు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళని ఆదుకుంటామని చెప్పేసి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ధర్నా చేస్తున్నాము. మరి పెండింగ్ అమౌంట్లు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్లు గత ప్రభుత్వం రద్దు చేసింది. మరి జీవో 77 జీవోని తీసుకొచ్చింది. మరి ఆ జీవో 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్లు కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. పాదయాత్రలో హామీ ఇచ్చినటువంటిగా నారా లోకేష్ గారు విద్యార్థులను ఆదుకోవాలనేసి, అలాగే అఖిల భారత విద్యార్థి సమైక్య డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పేసి మీ అఖిల భారత విద్యార్థి సమైక్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్. ఆయనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో ఆయనవిల్లి వెళ్లే మార్గంలో చెరువులు తవ్వి పంట పొలాలకు ఆటంకంగా చేస్తున్నారని, బోర్ నీళ్లు వాడి వాటి ద్వారా ఆక్వా సాగు చేస్తున్నారని, అందువలన రైతులు పండించే పంట పచ్చని పొలాలు పాడైపోతున్నాయని, పంట చేతికి రాక రైతులు విలవిల్లాడుతున్నామని రైతులు మండిపడ్డారు. కొంతమంది అధికారులు ఆక్వా సాగు చేస్తే రైతులతో కుమ్మక్కై పచ్చటి పొలాలను ఆక్వా జోన్లుగా మారుస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు రోజుల్లో చెరువులు తవ్వితే కనుక ప్రతి కుటుంబం కూడా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి వెనకాడబోమని రైతులు హెచ్చరించారు. సుమారుగా 250 ఎకరాలు పంటలు పండించే రైతులు రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేవాదాయ భూములు కూడా వదలకుండా ఆక్వా జోన్లు సిద్ధం చేస్తున్న అధికారులు ఆక్వా రైతులను అడ్డుకోవాల్సిన అధికారులే వారికి మద్దతు పలుకుతుంటే పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలా అంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. మాది ముక్కామలండి. ఇక్కడ ఈ ఐకట్లో మాకు 6 ఎకరాల 30 సెంట్లు భూమి ఉందండి. అది గత కొంతకాలంగా మా నాన్నగారు ఆయన చేత కట్టినపడినటువంటి దేవాలయాలకి దాని మెయింటెనెన్స్ నిమిత్తంగా రాశారండి. అది ఎండోమెంట్లో ఉంది. ఏటా 3 సంవత్సరాల ఒకమాట దాన్ని పాట పెట్టి దాని మీద వచ్చి ఆదాయంతో గుళ్ళు మెయింటైన్ చేస్తామండి. ఇప్పుడు దీన్ని ఆక్వా చెరువులు చేయడం వల్ల ఇది ముంపుకు గురవుతుంది. దాన్ని పాడుకోవడానికి ఏ రైతు ముందుకు రాక, ఆదాయం రాక దేవాలయాలు మెయింటైన్ చేయడం కష్టమవుతుందండి. దయవుంచి శ్రీవారు, ఈ మీడియా వారు అందరూ కూడా మాకు సహకరించి ఈ చెరువులు తవ్వనివ్వకుండా మాకు సహకరిస్తారని కోరుతున్నాను. అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి. ఈ నేదునూరు గ్రామంలో ఈ ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి చాలామంది ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ ప్రయత్నిస్తున్నారు. ఈ మనకి కోనసీమ అంటే ఎంతో పచ్చదనంగా రైతాంగంగా ఉన్న ప్రాంతం.
ఈ ప్రాంతంలో కొంతమంది స్వార్థపరులు ఈ ఆక్వా రంగాన్ని పెంచి పోషిస్తున్నారు. దీనికి అధికారులు కూడా మద్దతు తెలుపుతున్నారు. కానీ ఈరోజు ఈ ఆక్వా రంగం తీసుకొచ్చి ఫస్ట్ ఇక్కడ బోర్లు వేస్తున్నారండి. దానివల్ల వాటర్ లెవెల్ అనేది పూర్తిగా పడిపోతుంది. దానివల్ల మంచినీరు అనేది చాలా కలుషితం అవుతుంది. ఇప్పటికే మనం డబ్బా నీళ్ళు తాగుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆ నీరు కూడా కలుషితం చేసేసి వాటర్ లేని పరిస్థితులు కరువు ప్రాంతం కింద మనకి ఏర్పడుతుంది ఈ కోనసీమ ప్రాంతం. దయించి ఉన్నతాధికారులు రైతాంగం కలకల్లాడిలాగా కుండీలాగా దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భూమి మీదకి వచ్చి పరిశీలించి ఈ రైతులందరికీ తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా ద్వారా ఈ ఉన్న అధికారులకి తెలియపరుస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.